అనంతపురం జిల్లా విజయనగర్ కాలనీలో ఓ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన కన్న బిడ్డని పోషించలేక ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు చిన్నారి వద్ద ఓ లేఖ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేఖలో తన బిడ్డను నేను పోషించలేక వదిలి వెళ్లిపోతున్నానని, ఈ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాను కోరుకున్నట్టు లేఖలో రాసింది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఏపీ ఈసెట్ చైర్మన్ ఆచార్య సుదర్శనరావు తెలిపారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్ గత 9 సంవత్సరాలుగా అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరుగుతుంది. 10వసారి కూడా పరీక్ష నిర్వహణకు జేఎన్టీయూ సిద్ధమైనట్టు ఆయన చెప్పారు. అనంతపురం జేఎన్టీయూలో ఆయన కన్వీనర్గా దుర్గాప్రసాద్తో కలిసి పరీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒక్కరోజు టోకెన్ సమ్మె చేశారు. జీతాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి అన్నారు. వైష్ణవికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. వైష్ణవికి ఏ అవసరం ఉన్నా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబర్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్లో భూ బాకతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజెస్టిక్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం వారు తెలంగాణ గీతం ఆలపించి పీపీటీ చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఈ నెల 27 తారీఖునే పాక్ పీఓఓ నుండి లెటర్ కూడా విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లెటర్లో ప్రధాని 27వ తారీఖున రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా షాబాజ్ షరీఫ్ ఫైల్స్ వ్యాధికి చికిత్స పొందేందుకు ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లు తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల గోడు విని తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమని వారు అన్నారు. కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వంపై, సజ్జనార్పై తమ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్, గౌరవ అధ్యక్షులు ఈశ్వరప్పలు ఆవిష్కరించారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు బసవేశ్వరుడికి కృషి ఎనలేనిదని వారు అన్నారు. బసవేశ్వరుడి 892వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కొసిగి మండలం కామలదొడ్డి గ్రామ పొలిమేరలో వరి పొలంలో పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తాగుడుకు బానిసై గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మతిస్థిమితం సరిగ్గా లేక వరి పొలంలో పడి చనిపోయినట్లు కొసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. తల్లి సన్నమూతి ఈరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందనరావు గ్రామ రైతులు అడ్డుకున్నారు. తాము పండించిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు ఆందోళన చేపట్టారు. చేతికొచ్చిన పంట నోటిదాకా రావాలంటే మమ్మల్ని వెంటనే గవర్నమెంట్ ఆదుకోవాలన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ మాటను పెడచెవిన పెడుతున్నారని రైతన్నలు తమ గోడును ఎమ్మెల్యే బండారుకు విలపించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఖమ్మం జిల్లా కృష్ణాపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా
మహిళా పథకంలో అవకతవకలు జరిగాయంటూ వారు ఆరోపించారు. అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించారన్నారు. నిరుపేదలకు గుడిసెల్లో బతికే వారికి ఇల్లు కేటాయించలేదని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పల్లె గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ రాష్ట్రంలో చూసినా పశువుల దాహం తీర్చడానికి పాడి రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం స్పందించి పల్లె గ్రామాలు పంచాయతీలలో పశువుల కోసం పలు ప్రాంతాల్లో నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. గతంలో మేకలు ఆవులను అడవికి మేత కోసం తీసుకెళ్లేటప్పుడు ఇంటి దగ్గర నీరు తాపి తీసుకువెళ్లే వాళ్ళమని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ తొట్టెల నిర్మాణం వల్ల మూగజీవులకు దాహం తీరుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా సూర్యులపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నేలవల్ల విజయశ్రీ పర్యటించారు. తుఫాను మునక ప్రాంత గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే కట్ట నిర్మాణంతో పాటు కాలంగి నది పోర్ల కట్ట, చెరువు కట్టకు 2 విశాలమైన తూములను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామస్తులు కొందరు శ్మశానానికి సరైన మార్గం లేదని చెప్పడంతో త్వరితగతిన ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడిపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదని, దానిని ఏ మతంతోనూ ముడిపెట్టరాదని ఆయన అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని అభిప్రాయపడ్డారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచితే స్కూల్ క్లోజ్ చేసేలా కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లుకు మండలి ఆమోదం తెలపడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో 1677 పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఫీజులు పెంచితే ఏకంగా పాఠశాలను క్లోజ్ చేస్తామని ముఖ్యమంత్రి గుప్తా వార్నింగ్ ఇచ్చారు.